టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైపు పలుచోట్ల హింసకు సంబంధించిన వార్తలు వస్తుండగా మరోవైపు వేలిపై ఇంకు గుర్తును ఎలా చెరిపివేయడమన్న టాపిక్ గూగుల్ సెర్చ్ లో ట్రెండ్ అవుతోంది. వేలిపై ఇంకు గుర్తుల్ని చెరిపివేసుకుని ఒకటి కన్నా ఎక్కువసార్లు ఓటు వేశారన్న ఆరోపణలు గతంలో చాలా ఎన్నికల్లో వచ్చాయి. ఆ ఆరోపణలను పక్కన పెడితే ఈసారి మాత్రం గతంతో పోల్చితే ఎక్కువ మంది సిరా చుక్కను తొలగించడం ఎలా అని అన్వేషించారు. ఇందులో కేవలం దొంగ ఓట్లు వేయటానికి మాత్రమే కాకుండా ఆ ఇంకును తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనూ ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఒకసారి ఓటేసిన తర్వాత మరో ఓటు వేయటం నేరం. అయితే పోలింగ్ తర్వాత వాడే వేలిపై రాసే ఇంకు గుర్తు అంత త్వరగా చెరిగిపోయేది కాదని దాని తయారీదారులు చెప్పారు. వాటిని చెరిపేసుకోవడానికి ఏవైనా రసాయనాలు వాడితే వేళ్లు కాలిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పినట్లు ద హిందూ పత్రిక కథనం పేర్కొంది. ఎన్నికల కమిషన్ 2015లో జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం పోలింగ్ సందర్భంగా ఉపయోగించే చెరిగిపోని ఇంకును మైసూర్ పెయింట్స్, వార్నిష్ పెయింట్స్ అనే 2 కంపెనీలు సరఫరా చేస్తాయి. ఈ గుర్తు ఎడమ చేతి చూపుడు వేలుపై మొదటి కీలు నుంచి కింద వైపు గోరు మీదుగా వేయాల్సి ఉంటుంది. దేశంలో చాలా చోట్ల రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలో పేర్లను తొలగించారన్న ఆరోపణలు వెలువెత్తగా ఎన్నికల రోజు మాత్రం సిరా తొలగింపు హాట్ టాపిక్ అయింది. ఇంకు గుర్తును చెరిపివేయడం విషయంలో గతంలో కూడా చాలానే వివాదాలు జరిగాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ 2014లో తన మద్దతుదారులకు అప్పటి ఎన్నికల్లో ఇంకు గుర్తును చెరిపివేసుకుని 2 సార్లు ఓటు వేయాలని కోరటం ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికల్లో వాడే సిరాను సెమీ పర్మనెంట్ ఇంక్ గా చెప్పవచ్చు. అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18% వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తరువాత 72 నుంచి 96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది. అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతుంటాయి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.